మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు, చేసిన మోసాలను మాట్లాడుకోవాలంటే వారం రోజులు సమయం పడుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. పొదలకూరు మండలం ఉలవరపల్లె, ప్రభగిరిపట్నం గ్రామాల్లో ఆయన గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు 2014 ఎన్నికల ముందు 607 హామీ ఇచ్చి 6 హామీలను కూడా అమలు చేయలేదని అన్నారు. ప్రధానంగా రైతులను, మహిళలను మోసం చేశారని పేర్కొన్నారు. చంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేనని చెప్పారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఒక్కటై పోటీ చేస్తున్నాయని, జగన్మోహన్ రెడ్డి ఒక్కరే ప్రజలు నమ్ముకొని పోరాడుతున్నాడని తెలిపారు. తొలుత ఆయన ప్రభగిరి పట్టణంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు, వైకాపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక పక్కకు చేరాయి. జనసేన పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, బీజేపీ నరేంద్ర మోడీ ముగ్గురు ఒక పక్క, జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే ఒక పక్క. చంద్రబాబు పార్టీలను నమ్ముకొని ఎన్నికల్లో దిగుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను నమ్ముకొని ఈరోజు ఎన్నికల్లో పోరాడుతున్నాడు. ఇదే ఈరోజు చాలా మంది వస్తారు, చాలా విషయాలు చెప్తారు. మేము అవి చేస్తాము, ఇవి చేస్తామని సాధారణమైనటువంటి విషయం. మనం ఆలోచన చేయాల్సింది, ఈ ప్రభుత్వాలు గతంలో చెప్పి మాట నిలబెట్టుకున్నాయా అనేటువంటిదే ఈరోజు మనం ఆలోచన చేయాలి. చంద్రబాబు ఏం చెప్పాడు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశాడు అనేటువంటిదే మనం ఆలోచన చేయాలి. చంద్రబాబు నాయుడు 607 పైచీలకు హామీలు ఇచ్చాడు. 6 హామీలు కూడా అమలు చేయలేదు. సరే, వాటన్నిటినీ మాట్లాడుకోవాలి అంటే ఒక వారం రోజులు పడుతుంది. చంద్రబాబు నాయుడు చేసినటువంటి మోసాలు, ఆయన ఇచ్చినటువంటి హామీలు. 2 విషయాలు, రైతుల రుణమాఫీ అని రైతులకు ఓట్లు వేయించుకున్నాడు, అధికారంలోకి వచ్చి మోసం చేశాడు. రైతులకు సంబంధించి పాపం 10 ఏళ్ళు అయిపోయింది. రైతులు చంద్రబాబు నాయుడు మాట విని ఎన్నికలకు ముందు ఏం చెప్పడం మర్చిపోయి ఉంటారు. ఒకసారి మీ అందరికీ గుర్తు చేస్తాను. చంద్రబాబు నాయుడు నోటితోనే చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికల్లో ఏం చెప్పాడు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం మాట్లాడాడు అనేటువంటిది ఒక్క నిమిషం వినిపిస్తాను మీకు. బ్యాంకులు కూడా నా మీద ఒత్తిడి తీసుకొచ్చారు. నేను ఒకటే చెప్పాను, ఎన్ని ఇబ్బందులున్నా పర్వాలేదని 100 రోజులు ఆలోచించి కడాన ఒక పథకాన్ని తీసుకొచ్చాం. దాని ప్రకారం ఏ రైతు కూడా ఒక్క పైసా మీరు రుణాలు కట్టకుండా పూర్తిగా రుణాలు చెల్లించే బాధ్యత నేను తీసుకుంటున్నాను. మీరు భయపడవలసిన అవసరం లేదు. చంద్రబాబు చెప్పాడు 100 రోజులు ఆలోచన చేసి, 1-2 రోజులు కాదు, 1-2 రోజులు ఆలోచన చేస్తే తొందరపాటు నిర్ణయం అనుకోవాలి. 100 రోజులు ఆలోచన చేసి లాభాలు, నష్టాలు అన్ని బేరీజ్ వేసుకొని రైతులకు సంబంధించి మీరు ఎవరు ఒక్క రూపాయి కూడా కట్టాల్సినటువంటి పని లేదు, పూర్తిగా రుణాలు చెల్లించేటువంటి బాధ్యత నాది అని చెప్పాడు. పాపం రైతులు నమ్మి ఓట్లు వేశాడు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాడు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమి సెలవు ఇచ్చాడో ఒక సెకండ్ వినిపిస్తాను మీకు. రుణమాఫీలు ఎక్కడ, రుణమాఫీలు ఇచ్చేసి 1 టైం సెటిల్మెంట్ అయిపోయింది. ఇంకేం చేస్తారు, పూర్తిగా చేస్తారే. ఆ రోజు ఏదైతే చెప్పామో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి 1.5 lakh 1 టైం అన్నారు, 1 టైం ఇచ్చేసాం. పూర్తిగా చేస్తాను ఎవరు చెప్పారు? నువ్వు చెప్పుకోండి. ఇట్లా అది ముందేమో 1 రూపాయి కట్టాల్సినటువంటి పని లేదు, ఆ బాధ్యత నాది అని చెప్పాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా కట్టాలని ఎవరు చెప్పారు, మీరు అనుకుంటే సరిపోతుందా అని మాట్లాడారు. మహిళలు ఉన్నారు కదా, ఒక్కసారి వింటారు పాపం చంద్రబాబు మోసాన్ని. సంఘాలు ఆదుకుంటారు, వాళ్ళు తీసుకున్న రుణాన్ని పూర్తిగా మాఫీ చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. డాక్రా సంఘాలు ఆదుకుంటారు, వాళ్ళు తీసుకున్న రుణాన్ని పూర్తిగా మాఫీ చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. డ్వాక్రా సంఘాలను ఆదుకుంటాం, వాళ్ళు తీసుకున్నటువంటి రుణాలను పూర్తిగా మాఫీ చేసేటువంటి బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం అన్నాడు. అధికారంలోకి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో మేమందరం శాసనసభ్యులుగా ఉన్నప్పుడు చంద్రబాబు మహిళల్ని మోసం చేస్తున్నాడు కాబట్టి సమాధానం చెప్పడం లేదు కాబట్టి అసెంబ్లీలో మీరు ప్రశ్నించండి అని అడిగాడు. మేము 3 ప్రశ్నలు అడిగాం. దానికి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పరిటాల సునీత్ గారు ఉన్నారు. మొదటి ప్రశ్న, మహిళలకు సంబంధించినటువంటి రుణమాఫీ జరిగిందా? రెండో ప్రశ్న, ఎంత బకాయిలు ఉన్నారు మహిళలు బ్యాంకులకు సంబంధించి? మూడో ప్రశ్న, ఎప్పటిలోగా మీరు రుణమాఫీ చేస్తారని. ఆ అమ్మ ఏమి సెలవు ఇచ్చిందో ఒక్కసారి మీరే వినండి. 2014 నుండి
2018 మధ్య ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి డ్వాక్రా రుణాలను మాఫీ చేయలేదు అధ్యక్ష. బి ప్రశ్నకు సమాధానం 2014 సంవత్సరంలో జూన్ నెల నాటికి మొత్తం 11,069 కోట్ల రూపాయలు డ్వాక్రా రుణాలను ఉన్నాయి అధ్యక్ష. ఈ డ్వాక్రా రుణాలకు ఎటువంటి మాఫీ చేయలేదు అధ్యక్ష. సి ప్రశ్నకు సమాధానం ఇటువంటి ప్రతిపాదన ఏది ప్రభుత్వం పరిశీలనలో లేదు అధ్యక్ష. అంటే డ్వాక్రా సంఘాలకు సంబంధించి మొత్తం ఆదుకుంటాం, ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సినటువంటి పని లేదంటే ఆమె చెప్పినటువంటి సమాధానం ఏంటంటే డ్వాక్రాలకు ఇంతవరకు రుణమాఫీ చేయలేదు. 11,069 కోట్లు అది కూడా అబద్ధమే. చంద్రబాబు నాయుడు నోరు తెరిస్తే అబద్ధమే. అసలు చెప్పాడు వడ్డీ కలిపితే 18,000 కోట్లు, వడ్డీ పక్కకు పెట్టి అసలు మాత్రమే చెప్పాడు 11,000 తగ్గించి చెప్పాడు 11,069 కోట్లని. మూడో ప్రశ్న ఎప్పుడు లోపలి చేస్తారంటే అటువంటి ప్రతిపాదన ఏది ప్రభుత్వం దగ్గర లేదు అనింది. అంటే మహిళలను మోసం చేశాడు. రేపు మే 13వ తేదీ జరిగేటువంటి ఎన్నికల్లో నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరేది మంచి మనసుతో నిండు హృదయంతో మన గుర్తైనటువంటి సీలింగ్ ఫ్యాన్ గుర్తు మీద ఓట్లు వేసి ఆదరించండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ప్రతి ఒక్కరికి 2 ఓట్లు ఇవ్వడం జరుగుతుంది. మొదటి ఓటు తిరుపతి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి గురుమూర్తి గారిది. రెండో ఓటు సర్వేపల్లి నియోజకవర్గ శాసనసభ్యుడిగా మీ ఇంటి బిడ్డగా పోటీ చేస్తున్నటువంటి